నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. రాష్ట్ర బడ్జెట్ సర్వజన రంజకంగా ఉంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. బడ్జెట్లో మ్యాటర్ ఎక్కువ, మీటర్ తక్కువ. వ్యంగ్యాస్త్రాలు సంధించిన మాజీ ఎంపీ మార్గాని. లబ్ధిదారుల ఇంటికే పింఛన్లు పంపిణీ. బురుగపూడిలో అందజేసిన కలెక్టర్ ప్రశాంతి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గి తీరుతున్నాం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ధీమా. యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలి. నన్నయ్య ఉపకులపతి ఆచార్య ప్రసన్నశ్రీ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సర్వజన రంజకంగా ఉంది అని, అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనడానికి నాందిగా నిలుస్తుంది అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక హుకుంపేటలో ఉన్న మంత్రి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 4, 5, 6 తేదీల్లో జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగే అంతర్జాతీయ పర్యాటక సదస్సుకు బయలుదేరి వెళ్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తనకు ఏపీ తరపున ఆ ఐటీబీ సదస్సులో పాల్గొనేందుకు అవకాశం కల్పించారని, ఏపీలో ఉన్న ప్రకృతి రమణీయత, అందాలు, సహజ సౌందర్యం ఉట్టిపడేలా ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి వారికి వివరించి పెట్టుబడులు రాబట్టేందుకు కృషి చేస్తామన్నారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను ప్రస్తావించాలి తప్ప ప్రతిపక్ష హోదా గురించి డిమాండ్ చేయడం బెడ్డూరంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత పటిష్టవంతం చేసేందుకు ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, గంటా స్వరూప, చెరుకురి రామారావు, యామని రామకృష్ణ గౌడ్, ముద్రగడ జమ్మి, విన్న వాసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ రెండు కూడా రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయటం, జలవనరులకి అత్యధికంగా సింహభాగం ఇవ్వటం, పంచాయతీరాజ్కి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ కానీ, అమృత్ కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రోడ్లు పునర్నిర్మించడం కానీ, ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలలో కూడా అందరి ఆమోదాన్ని అద్భుతంగా పొందుతున్నటువంటి సందర్భం. దాంతోపాటు ఎక్కడికెక్కడ రీజనల్ వైజ్గా పెట్టుబడిదారుల సదస్సులు పెడతా ఉన్నాం. ఢిల్లీలో కూడా పెట్టాం, రేపు హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో కూడా పెడతాం. ఇవన్నీ పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీని వాళ్ళందరికీ తెలియజెప్పాలి. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి బూతులు పొటెన్షియాలిటీని చెప్పగలిగాం, కానీ మన మంత్రులు, గత మంత్రులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నిజమైన పర్యాటక పొటెన్షియాలిటీని చెప్పలేకపోయారు. ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. స్థానికంగా, ప్రాంతీయంగా ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఈ పొటెన్షియాలిటీని చూపించడానికి వీలుగానే రేపు 4, 5, 6 తారీఖుల్లో బెర్లిన్లో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటా ఉన్నాను. దీంట్లో భాగంగా ఒక పక్కన వారందరినీ ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయటం, దాంతోపాటు రమారమి ఒక 30 మంది పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాను. నేను కానీ, ఎండీ గారు కానీ మేము సమావేశమై ఆ 30 మందిని కూడా ప్రత్యేకంగా మనకి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళు టూరిజం యాక్టివిటీస్ చేపట్టాలనేటువంటి ఆలోచనను కూడా మేము చేపడతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరిగేటువంటి ఇంటర్నేషనల్ డయాస్ మీద జరిగేటువంటి పత్రికా సమావేశంలో కూడా మీలాంటి పాత్రికేయ మిత్రులు, అక్కడ ఇంటర్నేషనల్ పాత్రికేయ మిత్రులతోటి మాట్లాడి
మన యొక్క పొటెన్షియాలిటీని వారి ద్వారా ప్రపంచంతటికి తెలియజేసే విధంగా కూడా ఒకరోజు ఆ పత్రికా సమావేశంలో కూడా పాల్గొంటున్నాను. 2-3 దేశాల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇదైతే బెర్లిన్లో జరుగుతున్నటువంటి, ఇంకోటి స్పెయిన్లో జరుగుతుంది, ఇంకొకటి అమెరికాలో జరుగుతున్నాయి. ఆ కంట్రీస్లో కూడా ఉన్నప్పటికీ కూడా మన పర్పస్ సర్వ్ అవ్వాలంటే ఏది బెటర్ ప్లేస్ అనేటువంటిది ఆలోచించి ఇది బెర్లిన్లో జరిగేది మనకి ఉపయోగపడుతుంది, రేపొద్దున పెట్టుబడుల్ని ఆకర్షించు అనేటువంటి ఆలోచనతో బెర్లిన్ దానికే మేము మొగ్గు చూపించాం. అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చడానికి కార్యాచరణ చేయలేదు అని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ విమర్శించారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మ్యాటర్ ఎక్కువ, మీటర్ తక్కువ ఉందని వ్యాఖ్యానించారు. సూపర్ 6 హామీలపై ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని, తల్లికి వందనం కోసం 3,800 కోట్ల రూపాయలు కొత్త పెట్టారని, ఉచిత బస్సు చంద్రబాబు ఉత్తుత్తి బస్సు అయింది అని ఎద్దేవా చేశారు. రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తనకున్న రాజకీయ పలుకుబడితో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తేవాలి అని సూచించారు. తాను గతంలో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు తెచ్చినట్లు తెలిపారు. ఆ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు కార్యాచరణ చేయాలన్నారు. దేవాన్ చెరువు నుండి పొట్టిలంక వరకు ఒకే సింగిల్ ఫ్లైఓవర్ తేవాలి అని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రిని 100 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని, కేంద్ర మంత్రితో దానిని ప్రారంభింపచేయాలి అని సూచించారు. సమావేశంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, మారుతి లక్ష్మి, నరవ గోపాలకృష్ణ, గుర్రం గౌతమ్, ఎన్వి శ్రీనివాస్, సంగీస, భవానీప్రియ, మజ్జి అప్పారావు, అనుయావ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా ఫార్వర్డ్ థింకింగ్తో ఒక విజన్తో ఆలోచన చేసి అవసరమైతే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా చేస్తాను. ఈ రకమైన కార్యక్రమం చేయండి. ఇది కాకుండా రైల్వే స్టేషన్ దగ్గర కూడా అక్కడ కూడా ఇంకొక బ్రిడ్జ్ వేసే ప్రపోజల్ ఉంది. దాన్ని కూడా మీరు ఎక్స్పెడైట్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ కింద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎక్స్పెడైట్ చేయండి. మీరు ఏదో మొన్న చెప్తా ఉన్నారు రైల్వే స్టేషన్కి నేను ఏదో ఈస్ట్ వైపున అక్కడ ఒక స్టేషన్ తీసుకొస్తున్నాము. అది లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా. మీరు కొత్తగా తీసుకొచ్చేది ఏమి ఉండదు అందులో. మీరు వెస్ట్ సైడ్ ఏ రకంగా అయితే స్టేషన్ వస్తుందో ఆటోమేటిక్గా ఈస్ట్ సైడ్ కూడా ఆ యొక్క స్టేషన్ వస్తుంది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ అక్కడ తీసుకురావాలి. తీసుకుని వచ్చి మొత్తం యాక్సిస్ అంతా కూడా తీసుకురావాలి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు గోదావరి పైన బ్రిడ్జిలు తీసుకురావడము, ఇలా ఒక సింగిల్ ఫ్లైఓవర్లు తీసుకురావడము, ఇవి పెద్ద ప్రాజెక్టులు. గతంలో నా హయాంలో ఉన్నప్పుడే లాస్ట్ మినిట్లో ఇంక్లూడ్ చేసాం. సుమారుగా 270 కోట్లు 280 కోట్ల రూపాయలు. అది ఆల్రెడీ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు ఆ శంకుస్థాపన చేశారు. అందులో మేమందరం కూడా భాగస్వాముల కింద ఉన్నాం. ఇప్పుడు అదేదో మీరు చేశారని టైప్లో ప్రజలకు అనిపిస్తాం. ప్రధానమైన లోకల్ ఇష్యూస్ అండి. నేను ఇవాళ అడుగుతున్నా, ఇక్కడ పందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించి జేఎన్ రోడ్లో 100 కోట్ల రూపాయల ఆస్తి. అది కరెక్ట్గా చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుగుండా ఉంది. 4 ఎకరాలు 4 ఎకరాల స్థలాన్ని ఎట్లాగా ఏ నిబంధన ప్రకారం ఒక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూమిని పెళ్ళికి ఎలా ఇస్తారండి? అంటే అధికార మతమా? ఏ బేసిస్లో ఇస్తారు? గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కొంతమంది ఆఫీసర్స్తో కొల్లుడయ్యి ఆ 4 ఎకరాల భూమిని చవక రేట్లకి, నాకు తెలిసి 2-3 లక్షలకి ఆ రేట్లకి తీసుకోవాలి, లీజ్ తీసేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ప్రపోజల్ చేసి ఎండోమెంట్స్ కమిషనర్కి పంపిస్తే అక్కడ ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి నేను. జేఎన్ రోడ్డు చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుగుండా ఉన్న 4 ఎకరాల స్థలము అది ఇవ్వనివ్వకుండా సీఎం ఆఫీస్లో కూర్చుని దాన్ని క్యాన్సిల్ చేయించి హోల్డ్ చేయించిన వ్యక్తి నేను. ఇప్పుడు మళ్ళీ అలాంటి సంస్కృతే మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చి ఇప్పుడు ఏ నిబంధన ప్రకారం పెళ్ళికి ఇస్తున్నారు. మొన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన చెప్తా ఉన్నాడు, ఏది అక్కడ పశువుల ఆసుపత్రి ఎదురుగుండా 5 కోట్ల రూపాయల భూమి స్కామ్ అన్నాడు కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయ్యిందండి?
అంటే నేను స్టార్ట్ చేస్తున్నానా? నేను కొట్టేసి ఈ 5 కోట్ల రూపాయల భూమిలో కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయింది? ఈవీఎం ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారా లేదా? మీకు ముడుపులు అందేయా? మీరు ఒప్పుకున్నారా? ఇది ఇందులో అవకతవకలకు కనుక జరిగితే పశువుల ఆసుపత్రి ఎదురుగుండా 5 కోట్ల రూపాయల స్కామ్ అని మొత్తం ఊరంతా జల్లించేసావు కదా. 5 కోట్ల రూపాయల స్కామ్ మాజీ ఎంపీ చేసాడు. మరి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? ఆప్ చేయండి. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ఇంటి వద్దకే లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది అని బెడ్ రిడెన్, ప్రత్యేక అవసరాలు తదితరుల కారణాల వల్ల ప్రత్యేక అధికారుల సమక్షంలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కోరుకొండ మండలం బురుగుపూడి పంచాయతీ పరిధిలో పలువురు బెడ్ రిడెన్ సామాజిక భద్రతా పెన్షన్దారులకు కలెక్టర్ పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 2,35,344 మంది లబ్ధిదారులకు 102,04,19,500 రూపాయలను పంపిణీకి సంబంధించి ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకి 2,14,336 మందికి 92,65,28,500 రూపాయల నగదు చెల్లింపు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ల పంపిణీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మధ్యంతర బై ఎలక్షన్స్ అంటే నమ్మకం లేకపోవడం, తప్పులు చేస్తున్నాను, తమ ప్రభుత్వానికి ఓటయ్యారనే నమ్మకంతో అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును తాను రెండోసారి ఫేస్ చేస్తున్నానని, 2002లో మేయర్ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా వెచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఆ పార్టీకి అభ్యర్థి లేక విశాఖపట్నం నుండి చక్రవర్తిని తెచ్చిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది అని, ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ డబ్బులు పంచుతున్న ఇసుకళ్లతో చూడలేకపోతున్నారన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేనప్పుడు ప్రభుత్వమే తమ అభ్యర్థిని నామినేట్ చేసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తమ కుమారుడు సుందర్ గెలుస్తున్నాడని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆయన రాష్ట్ర బడ్జెట్పై కూడా విమర్శలు గుప్పించారు. కాబట్టి ఇంత దారుణంగా మీరు అందరూ కలిపి ఎలక్షన్ చేసి మా దగ్గర డబ్బులు లేవు, ప్రజాబలం ఉంది, విద్యార్థుల బలం ఉంది, నిరుద్యోగుల బలం ఉంది, పైగా మీరు ప్రజల్ని మోసం చేస్తారన్న ఒక స్లోగన్ ఉంది మా దగ్గర. ఈవేళ అది నిరూపణపడింది. ఎంత పక్కాగా మోసం చేశారన్నది నిన్న నిరూపించుకున్నారు. సో వీటి మీద మేము ఖచ్చితంగా రేపు ఎలక్షన్ నెగ్గబోతున్నాం. నేను చెప్తున్నాను, ఇది ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది. సెకండ్ ఓటుకి వెళ్ళదు ఎలక్షన్, ఫస్ట్ ఓటుకే ఎలక్షన్ అవుతుంది. నెగ్గుతున్నాం, 100% నెగ్గుతున్నాం. విజ్ఞత గల తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మాకు ఓటేసినా ఓటేయకపోయినా వచ్చిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు, అలాగే ఓటేసినందుకు మరింత కృతజ్ఞతలు. ఎంత మోసమైన బడ్జెట్ అంటే వారిని అమ్మ, అసలు ఇలా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి వాళ్ళ మీదకి శిక్షలు ఏమి ఉండవా? ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద 420 కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లన్నా తీసుకొచ్చి పెడతా. ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర ఈ లేవు మాట్లాడితే గత ప్రభుత్వం సిగ్గుండాలి. గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు ఈ హామీలు, మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు? సిగ్గుండాలి. ఇంకెప్పుడన్నా సిగ్గుంటే మీకు నిజంగా చేమే చిత్తురు మన మనుషులైతే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊసెత్తకండి.
చాలా గ్రేట్. అవునండి. నంబరింగ్ స్టార్ట్ చేసి నంబరింగ్ వాడాలంటే మినిమం 10 డేస్ పడుతుంది. ఇవాళ రాజమండ్రిలో వేగా జ్యువెలర్స్ అండ్ వారాహి శారీ సిల్క్స్ వారి ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇవాళ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈవెన్ శారీస్ కానీ జ్యువెలరీ కానీ అన్ని బ్రైడల్ అవసరాలకి పెళ్ళిళ్ళకి అన్ని రకాలైన శుభకార్యాలకి అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కొత్త లేటెస్ట్ వెరైటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. రాజమండ్రి వాసులందరూ చక్కగా ఈ అవకాశాన్ని 2 రోజులు వినియోగించుకోవచ్చు, చక్కగా వచ్చి షాపింగ్ చేయమని కోరుకుంటున్నాను. అండ్ వేగా జ్యువెలర్స్ వాళ్ళకి, వారాహి సిల్క్స్ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ముందు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రిలో వేగా జ్యువెలరీస్ అనేది మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. 1వ తారీఖు 2వ తారీఖు మార్చ్ 1st and 2nd. ఈ ఎగ్జిబిషన్ తాలూకు సందర్భం ఏంటంటే మనకి అన్ని కూడా స్పెషల్గా బ్రైడల్ జ్యువెలరీ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. వేగా జ్యువెలరీస్ అంటేనే పెళ్లి కూతుర్లకి ఏదైనా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా సరే ఫస్ట్ గుర్తొచ్చేది వేగా జ్యువెలర్స్. బ్రైడల్ జ్యువెలరీస్ ఉంటుంది, అలాగే మనకి హాఫ్ సారీకి ఫంక్షన్కి సంబంధించిన జ్యువెలరీస్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. మన ఈ రాజమండ్రిలో ఈరోజు 2 రోజులు బంగారు వజ్రాభరణాల అమ్మకంలో పేరెన్నికగన్న వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మంజీరా సరోవర్లో 2 రోజుల అతిపెద్ద బ్రైడల్ వజ్రాభరణాల ప్రదర్శన అమ్మకం శనివారం ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. వేగా జ్యువెలర్స్ మేనేజర్ గౌరీశంకర్, మార్కెటింగ్ హెడ్ బాల దుర్గా ప్రసాద్ వారిని సాదరంగా స్వాగతించారు. ఆభరణాల ప్రదర్శనతో పాటు వారాహి స్కిల్ సారీ ఎగ్జిబిషన్ను కూడా ఆసక్తిగా తిలకించారు. మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు అవసరమైన అన్ని రకాల అందమైన వజ్రాభరణాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. చాలా కనెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయని, నగర ప్రజలు వాటిని తిలకించి ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. గౌరీశంకర్ మాట్లాడుతూ అన్ని వివాహాలకు అవసరమైన బ్రైడల్ కలెక్షన్, బోణి వేడుకలు, ఇతర శుభకార్యాలకు అవసరమైన బంగారు వజ్రాభరణాలకు వేగా జ్యువెలర్స్ పెట్టింది పేరన్నారు. బంగారు వజ్రాభరణాలపై మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నామని, లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన వారికి గోల్డ్ కాయిన్ కూడా అందజేస్తామని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మద్దల సత్యనారాయణ, జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, సూరపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. పలువురు ఈ ప్రదర్శనలో ఉంచిన వజ్రాభరణాలను, చీరలను కలెక్షన్లు తిలకించారు. ఇవాళ రాజమండ్రిలో వేగా జ్యువెలర్స్ అండ్ వారాహి శారీ సిల్క్స్ వారి ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇవాళ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈవెన్ శారీస్ కానీ జ్యువెలరీ కానీ అన్ని బ్రైడల్ అవసరాలకి పెళ్ళిళ్ళకి అన్ని రకాలైన శుభకార్యాలకి అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కొత్త లేటెస్ట్ వెరైటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. రాజమండ్రి వాసులందరూ చక్కగా ఈ అవకాశాన్ని 2 రోజులు వినియోగించుకోవచ్చు, చక్కగా వచ్చి షాపింగ్ చేయమని కోరుకుంటున్నాను. అండ్ వేగా జ్యువెలర్స్ వాళ్ళకి, వారాహి సిల్క్స్ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ముందు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రిలో వేగా జ్యువెలరీస్ అనేది మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. 1వ తారీఖు 2వ తారీఖు మార్చ్ 1st and 2nd. ఈ ఎగ్జిబిషన్ తాలూకు సందర్భం ఏంటంటే మనకి అన్ని కూడా స్పెషల్గా బ్రైడల్ జ్యువెలరీ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. వేగా జ్యువెలరీస్ అంటేనే పెళ్లి కూతుర్లకి ఏదైనా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా సరే ఫస్ట్ గుర్తొచ్చేది వేగా జ్యువెలర్స్. బ్రైడల్ జ్యువెలరీస్ ఉంటుంది, అలాగే మనకి హాఫ్ సారీకి ఫంక్షన్కి సంబంధించిన జ్యువెలరీస్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. మన ఈ రాజమండ్రిలో ఈరోజు 2 రోజుల సందర్భంగా ఆఫర్స్ అనేవి మనం ఇస్తున్నాం అనమాట. ఏ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకున్నా సరే మీకు అందులో వేస్టేజ్ మేకింగ్ పైన 50% ఆఫర్ అనేది ఇస్తున్నాం. అలాగే డైమండ్ జ్యువెలరీస్ ఏ ఆర్నమెంట్ అయినా మీరు పర్చేస్ చేసినా సరే డైమండ్ జ్యువెలరీ క్యారెట్ పైన 25% డిస్కౌంట్ అనేది మనం అందిస్తున్నాం అనమాట. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని మా ఎగ్జిబిషన్కి అందరూ వచ్చి చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు గౌరీశంకర్ అండి. నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని, ఉచిత విద్యుత్ను 200 యూనిట్లకు పెంచడంతో పాటు ఆదరణ 2 పథకానికి 1000 కోట్లు కేటాయించడం పట్ల నాయి బ్రాహ్మణ సాధికార సమితి తరపున టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో
దాస్యం ప్రసాద్తో పాటు సాధికార సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేముడు, తెలుగు యువత నాయకుడు కందికొండ అనంత్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ఓటేసి గెలిపించినందుకు నాయి బ్రాహ్మణులకు అన్ని విభాగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని, నామినేటెడ్ పదవులతో పాటు దేవాలయ కమిటీల్లో కూడా అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని, అందుకే నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అని సీఎం నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాయి బ్రాహ్మణులను ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతామన్నారు. సమావేశంలో నాయకులు కోరుపల్లి నాగేశ్వరరావు, పెండియాల నాగేశ్వరరావు, కోటిపల్లి చంద్రశేఖర్, రాలి సత్యరాజు, శ్రీనివాస్, మహేష్, సురేష్, కనకరాజు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి తరపున వారికి మా యొక్క నాయి బ్రాహ్మణుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ నాయి బ్రాహ్మణులు కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలతో మాకు కూడా నిధుల కేటాయింపులో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి 150 యూనిట్లు 200 యూనిట్లుగా పెంచి ఉచిత విద్యుత్తును అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో 200 యూనిట్లను ప్రకటిస్తూ 450 కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెడుతూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలోని ఆదరణ పథకం 2ని క్యాన్సిల్ చేసి నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో దాన్ని మరలా పునఃప్రారంభించడంతో పాటు ఆదరణ పథకానికి సుమారు 1000 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతూ బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి మాకు మా యొక్క కులాన్ని గుర్తించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మా సాయి శక్తిలో తెలుగుదేశానికి మేము కృషి చేస్తూ పనిచేస్తామని ఎప్పుడు చెప్పుకుంటున్నాం. అలాగే మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాసు గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి సమస్యలను చెప్పినా ఎప్పుడు స్పందిస్తూ మాకు మంచి చేయడానికి ఎప్పుడు ఎదురుకు వస్తున్నారు. అలాగే రేపు గుడి కమిటీలో వేయడానికి కూడా తీర్మానం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఏకాభిప్రాయానికి రమ్మని మాకు కబురు చెప్పారు. మేమందరం కూడా మా యొక్క కులం అంతా కలిసి ఆ యొక్క ఇదిని కూడా వినియోగించుకుంటామని, ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడు కూడా మేము వినయంగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీలో మాకంటూ 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం బీసీకి మేమందరం కూడా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా చాలా హర్షంతో చేస్తున్నాం. అలాగే ఎన్డీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా మేము రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటూ, మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఆదిరెడ్డి వాసాని గారు మాకు ఎప్పుడు కూడా విన్నట్టు ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా మా నాయ బ్రాహ్మణులను చైతన్యపరుస్తూ మా యువతనందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రేపు పొద్దున రాబోయే కాలంలో ఎండోమెంట్ కమిటీలో కూడా మమ్మల్ని అందరినీ కూడా డైరెక్ట్గా వేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మాకు కరెంటు 200 యూనిట్లు కరెంటు ఉచిత కరెంట్ ఉంది. దాన్ని కూడా సక్రమంగా జరిగేటట్టు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాం. ప్రతి సెలూన్ షాప్కి రెంట్ ఉన్న షాపులకు కూడా ఇది వర్తించేటట్టు చేసేటట్టు చూసుకుంటూ బీసీ లోన్లు కూడా వచ్చేటట్టు కూడా మీ అందరం కూడా కృషి చేసుకుని మా నాయకులందరూ కూడా న్యాయం జరిగేటట్టు చూసుకుంటామని చెప్పి తెలియపరచుకుని సెలవు తీసుకుంటాం. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో ఈ నెల 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి గీత్ సంగీత ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు, గాయకుడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మొహమ్మద్ ఖాన్ తెలిపారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మహమ్మద్ ఖాన్తో పాటు సినీ యాక్టర్, సింగర్ శ్రీపాద, జిత్మోహన్ మిత్ర, ప్రముఖ వైద్యుడు పిల్లాడి పరమహంస మాట్లాడారు. ట్రైనింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సౌజన్యంతో నిర్వహిస్తున్న సినీ సంగీత విభావరికి ప్రవేశం ఉచితమని, అందరూ హాజరై జయప్రదం చేయాలి అని కోరారు. ఇక్కడే బాల్యమంతా గడిపి విద్యాభ్యాసం చేసిన మహమ్మద్ ఖాన్ సినీ రంగంపై ఉన్న మక్కువతో గీత్ సంగీత్ సంస్థను నెలకొల్పారని తెలిపారు. ఆయన ఇప్పటికే లిమ్కా బుక్, వండర్ బుక్, తెలుగు బుక్, మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారని, కళాకేంద్రంలో జరిగే తెలుగు, హిందీ సినీ గీతాల లైవ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంను
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఖాన్ గారు విశాఖపట్నంలో స్థాపించారు. 3 ఏళ్ళు అయింది. ఆయన మన రాజమండ్రిలో చదువుకున్నారు, ట్రైనింగ్ కాలేజీలో. ఇక్కడే బాల్యవంతా గడిచింది. ఆయన ఉద్యోగరీత్యా వైజాగ్లో ఉండి రిటైర్ అయిన తర్వాత పార్టీ మీ అభిమానంతో సంస్థ పెట్టి కార్యక్రమాలు చేస్తూ రాజమండ్రిలో రేపు ఆనంద కళాకేంద్రంలో కార్యక్రమాలు చేయడానికి ఆయన రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊర్లో నాకున్న ఈ టాలెంట్, ఈ పాటల ఇవి ఒక సినీ సంగీత విభావరి రాజమండ్రిలో నిర్వహించాలని అనుకుని మా గురువుగారైన జిత్మోహన్ మిత్ర గారి సహకారంతో, అలాగే మా ట్రైనింగ్ కాలేజ్, ఎందుకంటే నేను ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నా ఓల్డ్ ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ సహకారంతో రేపు అంటే 2వ తారీఖు ఆదివారం సాయంకాలం 5:30కి ఆనం కళాకేంద్రంలో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ వచ్చి మీ ఊరి అబ్బాయిగా, మీ ఊరి ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా, ఒక గాయకుడిగా వచ్చి అందరూ ఆశీర్వదించవలసిందిగా మనసారా అందరినీ కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఈ సంగీత లహరి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఆయన సొంత ఖర్చుతోటి సంస్థ స్థాపించి ఆయన సరదాగా నేర్చుకుంటూ పబ్లిక్లో ప్రజల్లోకి వచ్చి ఆయన తన పాటలు, తన గానామృతాన్ని అందరికీ వినిపిస్తూ అందరినీ రిలాక్స్ చేస్తూ తను కూడా రిలాక్స్ అవుతూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ చాలా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా. స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న రామకృష్ణ మఠంలో భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస 190వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుండి పలు విశేష పూజలు, హోమాలు, భజనలు నిర్వహించారు. ఉదయం 5 నుండి 5:30 వరకు జపం, 5:30 నుండి 6:05 వరకు మంగళహారతి, సుప్రభాతం, వేద పఠనం, భజనలు, స్వామి ప్రజ్ఞానాదానంద, ఆ తరువాత భజనలు, గ్రంథ పఠనాన్ని స్వామి సేవ్యానంద నిర్వహించారు. 7:30 నుండి 10 గంటల వరకు స్వామి రఘువీరానంద ఆధ్వర్యంలో విశేష పూజ నిర్వహించగా భక్త బృందం భజనలు చేసింది. స్వామి రఘువీరానంద ఆధ్వర్యంలో హోమం నిర్వహించిన తరువాత స్వామి సేవ్యానంద, స్వామి పరిజ్ఞయానంద ప్రసంగించారు. రామకృష్ణ మఠాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. రామకృష్ణ పరమహంస విగ్రహానికి పుష్పమాలలు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్థాపించిన రామకృష్ణ మఠం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు విశేషమైన రీతిలో సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఆరతి, పుష్పాంజలి నిర్వహించి భోజన ప్రసాదం పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర బడ్జెట్ సర్వజన రంజకంగా ఉంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. బడ్జెట్లో మ్యాటర్ ఎక్కువ, మీటర్ తక్కువ. వ్యంగ్యాస్త్రాలు సంధించిన మాజీ ఎంపీ మార్గాని. లబ్ధిదారుల ఇంటికే పింఛన్లు పంపిణీ బురుగపూడిలో అందజేసిన కలెక్టర్ ప్రశాంతి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గి తీరుతున్నాం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ధీమా. యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలి. నన్నయ్య ఉపకులపతి ఆచార్య ప్రసన్నశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.